కుట్రకు తెరతీస్తోంది. ఆ దేశపు ఆర్మీ చీఫ్ సిడిఏ ప్రమోషన్ పొందే వరకు ఆగిన పాకిస్తాన్ ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. దానివల్ల భారత వ్యతిరేక కార్యక్రమాలు జోరుగా సాగించేందుకు కుట్ర పన్నుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎప్పుడూ భారత వ్యతిరేక కార్యక్రమాలు చేయందే నిద్ర పట్టని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పుడు సర్వసత్తాక అధికారిగా అవతరించడంతో ఈ కొత్త కార్యక్రమం భుజాన వేసుకున్నారని సమాచారం. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెబుతున్న పాకిస్తాన్ లో మరో కొత్త ఐడియాను తెరపైకి తెస్తోంది అక్కడి ప్రభుత్వం. భారత్ లేకుండా దక్షిణాసియాలో కొత్త కూటమి ఏర్పాటు చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది. అయితే మన దేశం లేకుండా ఏ దేశము దాని ప్రతిపాదనలకు ముందుకు రాదంటున్నారు విశ్లేషకులు. చైనా, బంగ్లాదేశ్తో ఉన్న బంధాన్ని విస్తరించేందుకు చేస్తున్న ఈ ప్రణాళిక పురిటిలోనే సంధి కొడుతుందని వారంటున్నారు. అయితే ఈ కుట్ర వెనుక చైనా లేదా అమెరికా హస్తం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ తానా అంటే తందానా అంటోన్న బంగ్లాదేశ్ మాత్రం ఇందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇలాంటి ఆలోచనను పాకిస్తాన్కు అందించే దేశం విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది చైనా కావచ్చు లేదా అమెరికా డీప్ స్టేట్ అయినా కావచ్చు. ఇప్పటికే దేశంలో ఇండిగో సంక్షోభం వెనుక టర్కీ ఉందన్న వార్తల నేపథ్యంలో అమెరికా డీప్ స్టేట్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇలా మన దేశం చుట్టూ ఉన్న దేశాలతో కూటమి ఏర్పాటుకు ఎందుకు ఆలోచిస్తోందన్న విషయంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్లో పాలనా సంక్షోభం కొనసాగుతోంది. దేశం మరో 3 ముక్కలుగా విడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా సింధు ప్రాంతంలోనూ తమకు కూడా సింధు దేశ్ పేరుతో సొంత దేశం కోసం ఉద్యమం మొదలవుతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు వివాదం, ఉగ్రవాదం గురించి దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తేరి కూర్చుని ఓ కొత్త కూటమి ఏర్పాటు అవసరమా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే నిర్వీర్యమైన సార్క్ స్థానంలో కొత్త వేదికను ఏర్పాటు చేస్తామని అంటోంది పాక్. అందుకు మన దేశం చుట్టూ ఉన్న మన పొరుగు దేశాలను కలుపుకుంటానని అంటోంది. అయితే ఇప్పటికే ప్రతి చిన్న అవసరాలకు భారత్ వైపు చూసే ఈ దేశాలు భారత్ ఆర్థిక శక్తిని కాదని ముందుకు రావంటున్నారు విశ్లేషకులు. దక్షిణాసియాలో రాజకీయాల్లో ఇప్పటికే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న భారత్కు పోటీగా ఉండాలని ఆ దేశపు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నిత్యం ప్లాన్లు వేస్తూ ఉంటారు. దేశంలో ఎలాగైనా అస్థిరత సృష్టించాలనే ఆలోచనలతో ఉండారు. ఈ నేపథ్యంలో తాను సిడిఎఫ్గా ప్రకటించగానే సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. భారత్ను పూర్తిగా పక్కన పెట్టి ఈ ప్రాంతంలో ఒక కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైనా, బంగ్లాదేశ్లతో ఇప్పటికే ఉన్న తమ త్రైపాక్షిక కూటమిని మరింత విస్తరించి ఇతర దేశాలను కూడా చేర్చుకోవాలని చూస్తున్నట్లు పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. దార్ చేసిన ఈ ప్రకటన పూర్తిగా హాస్యాస్పదంగా ఉందని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న శ్రీలంకలో తుఫాన్ సాయం కింద ఎక్స్పైర్ డేట్ దాటిపోయిన మందులు, ఆహారాన్ని పంపించి నిలువునా అప్రతిష్ట మూటగట్టుకుంది పాకిస్తాన్. అదంతా వేలాకోలంగానూ సోషల్ మీడియాలో పరువు పోయింది. అయితే గత కొన్నేళ్లుగా నిర్వీర్యంగా ఉన్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సార్క్ స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమి అవసరమంటూ ధార్ నొక్కి చెప్పారు. విభజన రాజకీయాలకు స్వస్తి పలికి పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో భారత్ వైఖరి కారణంగానే సార్క్ బలహీనపడిందని పరోక్షంగా విమర్శించారు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కలిసి ఒక త్రైపాక్షిక వేదికను ఏర్పాటు చేశాయి. జూన్లో చైనాలోని కున్మింగ్లో తొలి సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు దీనిని మరింత విస్తరించాలని పాక్ భావిస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను, బలమైన సైనిక శక్తిని కాదని ఏ పొరుగు దేశం కూడా పాకిస్తాన్ కూటమిలో చేరే సాహసం చేయదని వారు స్పష్టం చేస్తున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ కంటే భారత ఆర్థిక వ్యవస్థ 12 రెట్లు పెద్దదని, విపత్కర సమయాల్లో పొరుగు దేశాలను ఆదుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని గుర్తు చేస్తున్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దౌత్యం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం వంటి అంశాల్లో భారత్ తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది. నేపాల్, భూటాన్ వంటి దేశాలు
వాణిజ్యపరంగా పూర్తిగా భారత్పైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ను దూరం పెట్టే ఏ కూటమి అయినా విజయవంతం కావడం కష్టమని, పాకిస్తాన్ ప్రయత్నం కేవలం ఆశావహంగానే మిగిలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే చైనా కూడా తన విస్తరణ వాదంలో భాగంగా భారత్ చుట్టూ ఉండే దేశాలకు అప్పులిచ్చి మరీ వాటిని లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. దానికి రింగ్ పెరల్స్ అని నామకరణం చేసింది. ఆ దేశాలలో అక్రమంగా తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. శ్రీలంకను అప్పుల వలయంలో ఇరికించి అక్కడి హంబన్ టొట్టా ఎయిర్పోర్టును 99 సంవత్సరాలకు లీజు అగ్రిమెంటు చేయించుకుంది. అలా మిగతా దేశాలను కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకునే ప్రయత్నం చేసింది. కానీ అందుకు తగిన ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ను ముందుంచి సార్క్ కూటమి ఏర్పాటుకు ప్లాన్ చేస్తోందా అన్న అనుమానాలున్నాయి.